భాగ్యనగరం సాక్షిగా కాషాయ పార్టీ క్యాడర్లో స్తబ్దత నెలకొందా? నేతలు నైరాంశంలో అనుకున్నారా? ప్రత్యర్థి పార్టీలు గల్లీ ఎన్నికల ప్రిపరేషన్ మొదలు పెడితే కమలనాథులు ఏం చేస్తున్నారు? నియోజకవర్గాల సమీక్షలు ఇక లేనట్లేనా? అంబర్పేటకు మాత్రమే పరిమితమా? క్యాడర్ ఏమనుకుంటోంది? గ్రేటర్ బీజేపీకి అసలు ఏమైంది? గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ నాయకులకు కొదవలేదు, వనరులకు కొరత లేదు. అటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇటు ఈటల రాజేందర్, మధ్యలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వీరికి తోడుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రూపంలో మరో ఫైర్ బ్రాండ్. ఇక గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో పొలిటికల్ ఆపరేషన్స్ కోసం బీజేపీ ఏకంగా 9 జిల్లాల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి, గోల్కొండ, భాగ్యనగర్తో పాటు రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్, సంగారెడ్డిలోని కొంత భాగం, ఇలా గ్రేటర్ సామ్రాజ్యాన్ని 9 భాగాలుగా విభజించి కమిటీలు వేశారు. పైగా గ్రేటర్ హైదరాబాద్ మల్కాజ్గిరి నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఇంతమంది ఉన్నా పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదనే విమర్శలున్నాయి. ఈ నెల 14న అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. మరి మిగిలిన నియోజకవర్గాల సంగతేంటి? సమీక్షలు ఎప్పుడు మొదలు పెడతారు? కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారు? ఇలా ప్రశ్నలే తప్ప వీటికి సమాధానాలు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు కనిపించడం లేదు. వనరులు అనేకమున్నా వినియోగించుకోలేకపోతున్నారనే విమర్శలు సొంత క్యాడర్ నుంచే వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రివ్యూలతో స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల సమీక్షలు దాదాపు పూర్తి చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, మెట్రో విస్తరణ, మూసీ హడావుడి, ఇందిరమ్మ చీరలతో సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీసుల సాక్షిగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. మరి గ్రేటర్ బీజేపీలో ఈ నిశ్శబ్దం దేనికి సంకేతం? సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లతో పాటు మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరినా నియోజకవర్గాల సమీక్షల కోసం క్యాడర్ కళ్లు కాయలు కాచేలా ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోంది? అంబర్పేటలో కిషన్ రెడ్డి అడుగులు పడ్డాయి సరే, మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. 3 కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార పక్షం సర్వం సిద్ధం చేస్తోంది. ఇలా ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తుంటే కాషాయ నేతల్లో మాత్రం నైరాస్యం కనిపిస్తోంది. అయితే బీజేపీ దగ్గర బ్రహ్మాండమైన అస్త్రాలున్నాయి. సెంటిమెంట్ ను రగిల్చే భాగ్యలక్ష్మి టెంపుల్తో పాటు క్యాడర్లో పూనకాలు తెప్పించగల మాస్ లీడర్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రూపంలో ఒక పెద్ద వెపన్ ఉంది. ఎటొచ్చి గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షల్ని పూర్తి చేయడమే పెండింగ్. అది పూర్తయితే కమలం కూడా సమరానికి సిద్ధం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.